హలో ఫ్రెండ్స్, నేను రాజుగారు. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. 16 ఏళ్ల వయస్సు లోపున్న పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఇది నిజంగా ఒక అద్భుతమైన నిర్ణయం. ఇవాళ చూస్తే ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సోషల్ మీడియా అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. సోషల్ మీడియా అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని యూజ్ చేసే వాళ్ళు ఈ 80% అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సోషల్ మీడియాకు జనాలు అడిక్ట్ అయ్యారో గమనించండి. ఇవాళ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు, అనారోగ్యాల పాలవుతున్నారు, ముఖ్యంగా స్ట్రెస్కి గురవుతున్నారు. దీన్ని బాగా గమనించినటువంటి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ 16 సంవత్సరాల లోపుండే పిల్లలు ఇక సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. సోషల్ మీడియా అకౌంట్లు కూడా ఒకవేళ ఇంతకుముందు 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే వాటన్నిటిని డిలీట్ చేయాలని చెప్పేసి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. నిన్న అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, అదేవిధంగా యూట్యూబ్, టిక్ టాక్, ఫ్రీ ఫైర్ ఇలా డజన్ల కొద్ది యాప్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వాడకూడదు. ఒకవేళ వాళ్ళకి ఇలాంటి అకౌంట్స్ ఉంటే డిలీట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పింది. ఇక సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో వీళ్ళకు కూడా కఠినమైన వార్నింగ్ కూడా ఇచ్చింది. మీరు 16 సంవత్సరాల లోపున్న పిల్లలు కనుక ఈ యాప్లను కనుక యూజ్ చేస్తున్నట్లయితే, వాళ్ళకు కనుక మీరు యాక్సెస్ ఇచ్చినట్లయితే మీకు అమెరికన్ డాలర్స్ దాదాపు 33 మిలియన్ల జరిమానా విధించబడుతుంది. అంటే ఇండియన్ కరెన్సీ 275 కోట్ల జరిమానా విధించబడుతుందని చెప్పి ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అయితే ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం అయింది. ఇది అమల్లోకి వచ్చింది కూడా నిన్న అర్ధరాత్రి నుంచి. ఇక చూస్తే పేరెంట్స్ నుంచి కూడా విపరీతమైన స్పందన వస్తుంది. పేరెంట్స్ అసోసియేషన్స్ అయితే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు హ్యాట్సాప్ చెప్తున్నారు, స్వాగతిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ఈ యాప్స్కి ఏదైతే ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఫిజికల్గా అంటే గ్రౌండ్లోకి వెళ్ళి పరిగెత్తడం కానీ, అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పోయినాయి. ముఖ్యంగా సోషల్ మీడియాను, ఫోన్ను విపరీతంగా చూడడం వల్ల కంటి లోపాలతో పాటు స్ట్రెస్కి గురవడం, అనారోగ్యాల పాలవడం పిల్లల్లో ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఆస్ట్రేలియన్ ప్రజలు, ముఖ్యంగా పేరెంట్స్ కూడా స్వాగతిస్తున్నారు. ఇక ఇలాంటి సంచలనమైన నిర్ణయాలు తీసుకున్న తర్వాత దాన్ని హర్షించే వాళ్ళు 90% ఉన్నా కూడా 10% జనాలు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అలానే ఇప్పుడు ఆస్ట్రేలియాలో వ్యతిరేకించే జనాలు కూడా ఉన్నారు. సోషల్ మీడియాను పిల్లలకు దూరం చేయడం ఏంటిది, పిల్లలు సోషల్ మీడియా ద్వారా చాలా విలువైన సమాచారాన్ని కూడా వాళ్ళు సేకరిస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా అని కొంతమంది ఏదైతే కొన్ని సంఘాలు ఉంటాయో వాళ్ళు కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం కూడా స్టార్ట్ చేశారు. ఇక అదేవిధంగా ఏవైతే యాప్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో వీళ్ళు కూడా మీరు పిల్లలకి 16 సంవత్సరాలలోపు పిల్లలకి యాప్స్ను దూరం చేయడం వల్ల పిల్లలు చాలా విషయాలు తెలుసుకునే అవకాశాన్ని మీరు దూరం చేస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా దీనిపైన గట్టిగానే మాట్లాడుతున్నారు. అయినా కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అయితే చెప్తుంది, మేము పిల్లలకు బాల్యాన్ని దగ్గర చేయాలనుకుంటున్నాం. వాళ్ళు చెప్తుంది ఒకటే, పిల్లలు బాల్యాన్ని కోల్పోతున్నారు, గ్రౌండ్లలో పరిగెత్తలేకపోతున్నారు, ఫిజికల్ గేమ్స్ ఆడలేకపోతున్నారు, వాళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడలేకపోతున్నారు, ఎంతసేపు మొబైల్ ఫోన్స్ పట్టుకొని కూర్చుంటున్నారు. అందుకే పిల్లలకు బాల్యాన్ని దగ్గర చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఏమనుకున్నా, ఎంత ఒత్తిడి వచ్చినా కూడా ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పేసి ఆస్ట్రేలియన్ ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఆస్ట్రేలియా ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రపంచ దేశాల నుంచి కూడా మద్దతు లభిస్తూ ఉంది. ముఖ్యంగా జపాన్, ఇండోనేషియా, అదేవిధంగా సింగపూర్ లాంటి దేశాలు కూడా మా దేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, మేము కూడా ఆలోచిస్తామని చెప్పేసి జపాన్తో పాటు ఇండోనేషియా, సింగపూర్ మరికొన్ని దేశాలు కూడా ప్రకటన చేశాయి. ఇక చూస్తే ఇండియాలో కూడా ఇలాంటి అవసరం ఉందంటూ చాలామంది నెటిజన్లు భావిస్తున్నారు. ఎందుకంటే మన ఇండియాలో చూస్తే చిన్న చిన్న పిల్లలు పొద్దున్నేస్తే సాయంత్రం దాకా మొబైల్ ఫోన్లకే అతుక్కపోతున్నారు. పిల్లలకి ఫోన్లలో పాటలు కానీ గేమ్స్ కానీ పెట్టకపోతే అన్నం తినే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు కూడా అలాగే అలవాటు చేస్తూ ఉన్నారు. మా పిల్లోడు తినట్లేదని చెప్పేసి వాడికి మొబైల్ ఫోన్ ఇచ్చి దానిలో ఒక గేమ్స్ పెట్టో లేకుంటే ఒక సాంగ్ పెడితే వాడు చూసుకుంటూ తింటున్నాడు. ఆ తిన్నది వాడి శరీరానికి ఎక్కుతుందో లేదో కూడా తెలియదు. తల్లిదండ్రులు కూడా అలా అలవాటు చేస్తున్నారు. ఇక చూస్తే 10 నుంచి 15 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇలా ఇన్స్టాగ్రామ్, ఇలా రకరకాల యాప్లకి వాళ్ళకు అకౌంట్లు ఉన్నాయి. అలా సోషల్ మీడియాకు
దారుణంగా అడిక్ట్ అయిపోయి చదువును నిర్లక్ష్యం చేస్తున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులతో కూడా ప్రేమగా ఉండలేకపోతున్నారు, సత్సంబంధాలు కొనసాగించలేకపోతున్నారు. ఎంతసేపు చూసినా కూడా మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయి ఫిజికల్ యాక్టివిటీస్కు దూరంగా ఉంటున్నారు. అందుకే ఇండియాలో కూడా ఇలాంటి ఒక మార్పు వస్తే బాగుండు అని చెప్పేసి నెటిజన్లు అయితే భావిస్తున్నారు. మొత్తానికి ఆస్ట్రేలియా ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది, హెడ్స్ అప్ అనాల్సిందే.